వెల్కమ్ టు సినీ ప్రస్థానం. సిల్క్ స్మిత ఎప్పటికీ ముగిసిపోని ఒక ఎమోషన్. ఇప్పటికీ వందల్లో వేలల్లో ఆమెపై అనేక వార్తలు, ఆర్టికల్స్ వస్తున్నాయి. కానీ ప్రతిదానికి ఒక భిన్నమైన ముగింపు ఉంటుంది, అలాగే భిన్నమైన విషయము ఉంటుంది. అందుకే ఎన్నిసార్లు చదివినా మళ్ళీ కొత్త వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పడానికి ఆమె మన మధ్య లేదు. ఉండని రోజులు కూడా అందరికీ ఆమె అవసరం, పోయాక మీడియాకి ఆమె అత్యవసరం. ఎలా పుట్టింది, ఎలా పోయింది అంటూ అనేక వార్తలను వడ్డీ చేశారు. ఎన్నో నిజాలు మట్టి కప్పబడ్డాయి, సమాధి చేయబడ్డాయి. మరెన్నో అబద్ధాలు రెక్కలు విప్పుకొని నాట్యం చేశాయి. ఆమె మత్తు కళ్ళ సోయగాలలో ఈ ప్రపంచం నిజాలను సమాధి చేసింది. ఆమెను మోసం చేసిన ఆ వ్యక్తి ఎవరో చెప్పకుండానే ఆమె కన్ను మూసింది. ఆ బాబు ఎవరో తెలిసినా ఇండస్ట్రీ బయటకు చెప్పదు. ఇక ఇప్పుడు ఈరోజు కొత్తగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే, సంస్కరణ సభకు కూడా నొచ్చుకొని సిల్క్ స్మిత ఆమె బయోగ్రఫీతో ముడి సరుకుగా మార్చి అంగడి బొమ్మను చేయడానికి ఎందుకు సిద్ధపడింది అనే ప్రశ్నలు చాలా రోజులుగా మెదడులో తొలుస్తూనే ఉంది. ఎంతోమంది నిర్మాతలకు ఆమె కల్పవృక్షం, ఎంతోమంది బయ్యర్లకు ఆమె ఒక ఆశా చిత్రం. ఆమె ఉంటే అది హిట్టు, లేకపోతే ఫట్టు. ఇంతటి సిల్క్ స్మిత బయోగ్రఫీ మీకోసం. విజయలక్ష్మి ఈ పేరు ఎక్కడ విన్నట్లు లేదా? విజయలక్ష్మి అంటే తెలియకపోవచ్చు, కానీ సిల్క్ స్మిత అంటే మాత్రం అందరూ టక్కును గుర్తుపట్టేస్తారు. దశాబ్దన్నర పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఒక ఊపిన తార ఆమె. 1960 డిసెంబర్ 2న జన్మించిన సిల్క్ స్మిత తెలుగుతో పాటు తమిళంలో వందలాది విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ పలు సినిమాల్లో ఆమె కనిపించారు. సహాయ నటిగా కెరియర్ను మొదలుపెట్టిన సిల్క్ 1979లో విడుదలైన తమిళ చిత్రం వధిచక్రంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరియర్లో అన్ని భాషల్లో కలిపి ఏకంగా 450 సినిమాలు చేశారు. చివరికి 1996 సెప్టెంబర్ 23న విషాదకర రీతిలో కన్నుమూశారు. ఇంటి నుంచి పారిపోయి కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నతనంలోనే సిల్క్ స్మిత చదువును మానేయాల్సి వచ్చింది. ఆమెకు 14వ ఏట వివాహం జరిగిందని అంటుంటారు. ఇందులో ఎంత నిజము ఉందనేది తెలియదు. అయితే పెళ్లి తర్వాత గృహహింసను కూడా ఎదుర్కొన్నారట సిల్క్. భర్తతో పాటు అత్తారింటి వేధింపులు తలలేక ఆమె ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చిందని చెప్తుంటారు. భర్త ఇంటి నుంచి బయటకు వచ్చిన సిల్క్ మేకప్ ఆర్టిస్ట్ అయిన తన స్నేహితురాలి దగ్గరికి చేరారు. సిల్క్ తన స్నేహితురాలి వెనుక సినిమా చిత్రీకరణకు వెళ్తూ అక్కడ మేకప్లో మెలకువలు నేర్చుకున్నారు. కొన్ని నెలల తర్వాత ఆమె మేకప్ ఆర్టిస్ట్గా పనిచేయడం ప్రారంభించారు. అయితే అతల్లో ఈస్ట్ మ్యాన్ అనే దర్శకుడు ఇచ్చిన ఆఫర్ సిల్క్ జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత తమిళ దర్శకుడు మీను చక్రవర్తితో కలిసి పనిచేయడం వల్ల ఆమె సినీ కెరియర్ ఒక్కసారిగా భారీ మలుపు తిరిగింది. నటనతో పాటు డాన్స్లో సిల్క్కు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు మీను చక్రవర్తి. అలాగే ఆంగ్ల భాష నేర్చుకునే సౌకర్యాన్ని కూడా ఆమె కోసం ఏర్పాటు చేశారు. ఇక అక్కడి నుంచి సిల్క్ వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. దక్షిణాది భాషలన్నిటిలోనూ నటిస్తూ అనాది కాలంలోనే స్టార్ హోదాను సంపాదించారు. మోహన్ లాల్, కమల్ హాసన్ లాంటి అగ్రతారల సరసన నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చురగోరారు. సినిమాల పరంగా సక్సెస్, డబ్బు, క్రేజ్ చూసినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం సిల్క్ స్మితకు సంతోషం లేకుండా పోయింది. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఆమె ఒక వైద్యున్ని వివాహం చేసుకున్నారని చెప్తుంటారు. అప్పటిదాకా సిల్క్ స్మిత సంపాదించిన మొత్తం డబ్బుల్ని ఆమె భర్త సినిమాలో పెట్టుబడి పెట్టారని అంటుంటారు. అయితే ఆ చిత్రాలేవి సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆమె తీవ్రంగా నష్టపోయారట. సిల్క్ స్మిత మృతదేహం వద్ద పోలీసులకు ఓ సూసైడ్ నోట్ను కనుగొన్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఆనందంగా లేనని, అందుకే ప్రాణాలు విడిచిపెట్టేందుకు నిర్ణయించుకున్నట్టు అందులో సిల్క్ స్మిత రాశారని చెప్తుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా 14 ఏళ్లకే పెళ్లి చేసుకొని గృహహింసను ఎదుర్కొన్న ఒక బాలిక సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడం, ఏకంగా 450 చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించడం అంటే మాటలా? సిల్క్ స్మితను ఇష్టపడే వాళ్ళు ఇప్పటికీ ఆమె కన్ను మూయలేదని, తను నటించిన సినిమాలతో ఇంకా సజీవంగా ఉన్నారని అంటుంటారు.